నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే విద్యా ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ చేపట్టిన పోరాటం ఢిల్లీకి చేరింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42%కి జంతర్ మంతర్ దగ్గర రేపు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు. ఈరోజు పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం కాంగ్రెస్ పక్ష ఎంపీలు నిరసన తెలిపారు. అయితే స్పీకర్ దాన్ని అనుమతించిన పరిస్థితి లేదు. ఏం జరగబోతుంది? ప్రధానంగా రేపు జంతర్ మంతర్లో జరగబోయే దీక్షలో అటు బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇస్తాయా, షెడ్యూల్ 9లో దీన్ని పెట్టడం సాధ్యమవుతుందన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు సీనియర్ విశ్లేషకులు మనతో ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ బీఆర్ఎస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్తే. గౌరీశంకర్ గారు, మనం చూసాం తెలంగాణలో ఒక కసరత్తు అయితే ప్రభుత్వం చేయగలిగిన, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన కసరత్తు చేసి ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్, దాని ద్వారా బీసీ కులగణన చేశారు. ఒక 42% రిజర్వేషన్కి ఒక ప్రపోజల్ తయారు చేసుకున్నారు. దానికి గతంలో బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు చేసినటువంటి ఒక చట్టానికి చిన్న మార్పు చేస్తూ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గరికి పంపారు. దాని మీద ఇప్పటి వరకు ఆమోదం రాలేదు. అలాగే పార్లమెంట్కి కూడా ఇక్కడ చేసినటువంటి బిల్లుని పంపించడం జరిగింది. షెడ్యూల్ 9లో దాన్ని ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా చాలా కాల క్రితమే పార్లమెంట్ కూడా రిఫర్ చేశారు. సో దాని మీద చర్చ జరగలేదు. ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చినట్టుగా మనం చూసాం. కొద్దిసేపు స్పీకర్ ఎదుట నిరసన కూడా తెలిపారు. ఏం జరగవచ్చు? దీస్ ఆర్ ఆల్ సింబాలిక్ ప్రొటెస్ట్ అండి. ఢిల్లీలో కూడా ధారణ చేసేదంతా ఇట్స్ ఓన్లీ మోర్ పొలిటికల్ ఓరియంటెడ్, ప్రెషర్ పెట్టంగా ఎలక్షన్స్ కానీ లేకపోతే పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటాను. అల్టిమేట్లీ ఇట్ హాస్ టు బి డన్ బై ద పార్లమెంట్. మనకి ఎందుకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి, ఎందుకంటే దేర్ ఆర్ 2 things హియర్. ఒకటండి రిజర్వేషన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జాబ్ అని ఒక బిల్ ఉంది. ఇంకోటి 42% దీంట్లో లోకల్ బాడీస్ లో ఉండాలి. ఎలక్షన్స్ సెపరేట్ ఉంటుంది, మళ్ళీ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ సెపరేట్. కాబట్టి డెఫినెట్ గా ఐ థింక్ ఇట్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయాలంటే దీంట్లో తమిళనాడు వాళ్ళు చేశారు. అది కూడా ఆల్రెడీ కోర్టులో కేసెస్ నడుస్తూ ఉన్నాయి. అన్లెస్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసి మనం పార్లమెంట్ డిస్కషన్ అయ్యి ఒప్పుకుంటే పర్లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకటి అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు 10% ముస్లిం కోటా తీసేస్తే మేము తీసేయాలి అంటారు. దాంట్లో దీంట్లో ఉండొద్దు అంటారు. 42% అంటారు. ఎందుకు రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండొద్దు అని దే ఆర్ అపోజ్ టు ఇట్. కాబట్టి ఇప్పుడు ఈ ధారణాలు గిట్టంతా సింబాలిక్ అండి. అప్పుడు అన్లెస్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసి 42% రిజర్వేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీ సర్వే కాదు రేపొద్దున మేము సెన్సస్ చేసాక అప్పుడు ఏం తెలుసు చూసి దాని ప్రకారం చేస్తాను. వాళ్ళు డెఫినెట్ గా ఒక స్టేట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు రేపటి ఉంటుంది. పార్లమెంట్ కూడా ఐ థింక్ దట్ ఇష్యూ విల్ బి కమ్ అప్. అంటే ప్రశ్న ఏంటంటే గౌరీశంకర్ గారు, ఒకటి కేంద్రం ఎలాగూ కులగండ చేయాలని ఒక సంకల్పం తీసుకుంది రేపు సెన్సస్లో. ఈలోగా ఇక్కడ మనకి రాష్ట్రంలో తెలంగాణలో బీసీలకు అన్యాయం జరగకూడదు స్థానిక సంస్థల ఎన్నికలని ఒక ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కదా, ఇదేమి కేంద్రం పైన రాష్ట్రం మధ్యలో అని కాదు కదా, దేని డ్యూటీస్ దానికి ఉన్నాయి. సో ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారానే కలెక్ట్ చేసి పెట్టారు. మీరు అన్నట్టు కోర్టుల్లో ఉండొచ్చు షెడ్యూల్ 9లో పెట్టినాయి. కానీ ప్రభుత్వం వాదన ఏంటంటే ఆల్రెడీ 50% ఎప్పుడో క్రాస్ అయిపోయింది. 10% ఈడబ్ల్యూఎస్తో దాని మీద సుప్రీంకోర్టు కూడా పెద్దగా అభ్యంతరం తెలిపిన పరిస్థితి లేదు. విద్యా ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలవుతుంది. ఆల్రెడీ ప్రతి రాష్ట్రంలో ఆల్మోస్ట్గా అమలవుతుంది. జాతీయ స్థాయిలో అన్నింటిలో అమలవుతుంది. ఎక్కడ 50% గ్యాప్, ఇదంతా బూటకం అన్న వాదన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. బీజేపీ తెలంగాణ అసెంబ్లీలో ఈ 42% బిల్లుకి మద్దతు తెలిపారు. అక్కడ ముస్లింల రిజర్వేషన్ మరొకటన్నా వాళ్ళు వ్యతిరేకత తెలిపి బయటకు వెళ్ళిపోవాలా, అనుకూలంగా ఓటు వేయకుండా ఉండాలా. మరి ఇది ఇక్కడ మద్దతు ఇచ్చినప్పుడు ఢిల్లీలో ఎందుకు మద్దతు ఇవ్వరు అన్నది ప్రశ్న. డెఫినెట్లీ దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ మనకి అడ్వాంటేజ్ తీసుకుంటానికి ఉంటుంది. ఇప్పుడు బీసీలకు వ్యతిరేకంగా మేము మాట్లాడారు, బీసీలకు వ్యతిరేకం కాదు, డెఫినెట్ గా చేయాలి, సెన్సస్ చేయాలంటారు. అల్టిమేట్లీ ఏంటంటే సుప్రీంకోర్టు 50% క్యాప్ ఉంది కదా, మీరు అది ఆలోచన చేయాలి, అది ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటే ఇవన్నీ చూస్తుంటే ఫైనల్ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా డిసిషన్ తీసుకోవాలి. ఇది రేపు పార్లమెంట్ లో డెఫినెట్ గా ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తేనే బీసీలకు లాభం అవుతుంది. లేకుంటే ఇది దీస్ ఆర్ ఆల్ పొలిటికల్
మర్స్లింగింగ్ కానీ పొలిటికల్ గా ఒకరి మీద ఒకరు తిట్టుకోవటం అంతేనే పనికిస్తారు కానీ లేకపోతే దాంట్లో లాభం లేదు. అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ టు హ్యావ్ లీగల్ బ్యాకింగ్ కదా. అవును అవును. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి లీగల్ గౌరీశంకర్ బ్యాకింగ్ లేదు కాదు. గారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీకి 3-4 ప్రశ్నలు దీనికి సంబంధించి. మొట్టమొదటిది, తెలంగాణ అసెంబ్లీలో ఈ 42% రిజర్వేషన్ మీద బిల్లు పెట్టినప్పుడు ఎందుకు ఇక్కడ వ్యతిరేకించలేదు, ఎందుకు బిల్లుకు ఆమోదం తెలిపారు? ఫస్ట్ క్వశ్చన్. నంబర్ 2, ఇవాళ మీరు చెప్తున్నట్టు ముస్లింల్లో కొన్ని వర్గాలకి బీసీ రిజర్వేషన్ అమలవుతున్నది దేశంలో చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే గుజరాత్తో సహా అమలవుతున్నది. అంతకుమించి ఇక్కడ కొత్తగా చేసింది ఏం లేదు. ఇక్కడ కూడా బీసీలు ముస్లింల్లో అన్ని కేటగిరీలని పెట్టల. ఎవరైతే దశాబ్దాలుగా ఈ వృత్తుల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళనే ఇప్పుడు పఠాన్లు లేకపోతే ఇంకా కొన్ని కేటగిరీస్ ఓసీ కింద పరిగణ చేసే వాళ్ళు దీనిలో పెట్టల. ఎవరైతే వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళని పెట్టారు, వాళ్ళని కూడా బీసీలోనే చూపించారు. దీనికి అభ్యంతరం మీకు ఉంటే ఒక పార్టీగా మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, కానీ అసెంబ్లీలో చెప్పు ఉండాల్సింది. అసెంబ్లీలో చెప్పలేదు. నంబర్ 2. నంబర్ 3, జాతీయ స్థాయిలో ఎలాగో మీరు కులగణనకి బయలుదేరుతున్నారు, లెక్కలు బయటపడతాయి. ఆ లోపు తెలంగాణకు అన్యాయం ఎందుకు జరగాలన్నది మరొక సమస్య. తెలంగాణలో స్థానిక రేపొద్దున మీరు కూడా పోటీ చేయాలి, మీ పార్టీ కూడా బోల్డ్ మంది బీసీలకు అవకాశం ఇచ్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. 3వది. 4, అసలు 50% క్యాప్ ఎక్కడున్నది? ఈడబ్ల్యూఎస్ 10% కోటతో ఎప్పుడో 50% దాడిపోయిందన్నది జగమెరిగిన సత్యం కదా. ఈ వంక చూపించి ఇటు గవర్నర్ గారు ఆర్డినెన్స్ పాస్ చేయరు, అటు ప్రెసిడెంట్ గారి దగ్గరికి పంపారు, ఏదీ తేల్చరు. పార్లమెంట్లో దాని మీద వాయిదా తీర్మానాన్ని కూడా అనుమతించరు. ఆర్గ్యుమెంట్ అదే కదా. జయదీప్ ధన్కర్ గారు ఉన్నప్పుడు ఆయన ఉన్న 2 ఏళ్ల కాలంలో ఒక్క వాయిదా తీర్మానం కూడా చర్చకి తీసుకోలేదు. ఎట్లా అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందరికి నమస్కారం అండి. ఒకటి, శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల తప్పనిసరిగా రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్న పార్టీ. అసెంబ్లీలో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు దాన్ని సమర్థించడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఏ రకంగా ఏ స్ట్రాటజీ ప్రకారంగా ఆ యొక్క రిజర్వేషన్ సాధిస్తామని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. కాదు సార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మీరు ఆ ముస్లింలు తీసేసి పెడితే మేము మద్దతు ఇస్తాం అది తర్వాత అంటే మరి బిల్లులోనే ఉందిగా, అసెంబ్లీలో పెట్టిన బిల్లులోనే ఉందిగా. అసెంబ్లీలో ప్రపోజ్ చేసేటప్పుడు ఏ రకంగా సాధిస్తారన్న విషయం దాని మీద ఎక్కడ కూడా క్లారిఫికేషన్ లేదు సర్కారు. సో మేము సపోర్ట్ చేయలేదు, ఏదో శశాబిల్ అనుకుంటా మేము అబ్స్టైన్ చేసిన మమ్మల్ని టార్గెట్ బీసీలకు వ్యతిరేకం అని చెప్పేసి మేము ప్రో బీసీ ఉన్నాం, రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం. కానీ దెర్ ఇస్ ఏ ప్రాసెస్ టు బి ఫాలోడ్. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక వెసులుబాటు లేకుంటే అవకాశాన్ని టోటల్ క్యాప్ అయింది కాబట్టి ఆ యొక్క తమిళనాడు యొక్క బిల్లు ఇవాళ పెండింగ్ లోనే 9th షెడ్యూల్లో చేర్చింది. చట్టంగా మొత్తం పెండింగ్ లేదు సార్, అక్కడ అమలవుతుంది. కాకపోతే కోర్టులో దాని వాయిదాలు దశాబ్దాలుగా జరుగుతుంది. ఇక్కడ కూడా 4% అమలు అవుతా ఉన్నది, కానీ అది కూడా పెండింగ్ లో ఉన్నది మైనారిటీస్ కోసం. సిమిలర్ గా సుప్రీం కోర్టులో కూడా ఆ 9th షెడ్యూల్ మీద డిస్ప్యూట్ ఉన్నది, లీగల్ డిస్ప్యూట్, అది కూడా పెండింగ్ లో ఇప్పటికి డిస్పోజ్ కాలేదు. మూడోది కాంగ్రెస్ పార్టీ ఈ లోకల్ బాడీ దానికి ఎలక్షన్లకు సంబంధం ఏం సార్? ఏమైనా బాధ్యత ఉందా? సర్కార్ నడుతురా వీళ్ళు, లేకుంటే తమాషా చూస్తురా బీసీలతో, లేకుంటే గ్రామ పంచాయతీతోనే, లేకుంటే లోకల్ బాడీతోనే పరాచకాలు ఆడుతురా? అంటే బీసీలకు రిజర్వేషన్ వద్దా? కాదు సార్, బీసీలకు రిజర్వేషన్ వద్దా శ్రీనివాస్ గారు? లేదు సార్, ఇక్కడ విషయం బీసీలకు రిజర్వేషన్ కావాలి, కానీ అది ఎంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్ చేయాలా మీరు? ఈజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ సార్? ఎవరు సమర్థిస్తారు సార్? ఇప్పటికే 2 సంవత్సరాల దగ్గర కావస్తా ఉన్నది. గ్రామాల్లో పంచాయతీలో గ్రామ పరిపాలన మొత్తం పుట్టుబడ్డది. ఎంపీడీసీలు లేరు, జెడ్పీడీసీలు లేరు, సర్పంచ్ లేరు. ఏ రాజ్యాంగం ఆధారంగా మీరు ఎలక్షన్స్ ని పెండింగ్ పెడతారు సార్? డెఫినెట్ గా మీరు బీసీల కోసం అడుగుతారు. మేము కూడా దాన్ని స్టార్ట్ చేస్తాం, ఇనిషియేటివ్ తీసుకున్నాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ సార్. మాకంటూ ఒక బాధ్యత ఉంటది. ఏదైనా చట్టం తీసుకురావాలన్నా, మార్పులు తీసుకురావాలన్నా, ఎప్పుడైతే దేశవ్యాప్తంగా అప్లికేబుల్ కాదు సార్. నేను శ్రీనివాస్ గారు మీరు చాలా నింపాదిగా అంశాలను అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్తున్నా. తమిళనాడులో పెట్టినప్పుడు దేశం అంతా ఏం అమలు కాల,
పెట్టారు షెడ్యూల్ నెల, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. సరే అది కోర్టులో నడుస్తుంది. దాదాపు నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు పైన అది కోర్టులో ఉండబట్టి. ఇప్పుడు తెలంగాణది కూడా ఇప్పుడు మీరు అంటే ఓ పక్క మీరే చెప్తున్నారు మేము ఇక్కడ రాష్ట్రంలో బిల్లుకి మద్దతు ఇచ్చామని. ఎందుకు ఇచ్చారంటే మరి మమ్మల్ని బీసీ వ్యతిరేకంగా ముద్రేస్తారు కదా అని మీరే అంటూ ఉన్నారు. కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోయి ఉండొచ్చు. కానీ దీని ఇప్పుడు పార్లమెంట్ అవుతున్నది. పార్లమెంట్లో దీని మీద చర్చించి ఈ రాష్ట్రం ఒక కసరత్తు, దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన ఒక కసరత్తు జరిగింది, షెడ్యూల్ లైన్లో పెడదాం. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం, భవిష్యత్తులో కోర్టులో తేల్చుకుంటుంది. రేపు పొద్దున మీరు వచ్చినా దాన్ని ఏం చేస్తారో అది వేరే చర్చ. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మీరు క్యాప్ అంటున్నారు. ఎక్కడ క్యాప్ ఉంది శ్రీనివాస్ గారు? 10% ఈడబ్ల్యూఎస్ పెట్టిన తర్వాత క్యాప్ ఎక్కడున్నది? ఒకవేళ 10% దీంట్లో అడిషనల్ గా పెరిగినట్టు ఉంటే సుప్రీంకోర్టు ఆ యొక్క 10% కొట్టివేసేది సార్. అక్కడ కూడా హెచ్ఎల్పీలు పడ్డాయి. ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని సమర్థించింది. ఇది వాటికి యొక్క 100% రిజర్వేషన్ సిస్టమ్ రాజ్యాంగంలో ఉన్న దానికి సంబంధం దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు సుప్రీంకోర్టు చెప్పింది. నేను అంటుంది అదే, ఆఫ్ కోర్స్ నేను కాదంటలేదు, ప్రత్యేకంగా దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఓకే, మరి దీనికి కూడా ఇవ్వండి, మీరు అవకాశం ఇవ్వండి, వెసులుబాటు ఇస్తుందేమో. నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 1 year or 1 year 4 months ఫస్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి లోకల్ బడి. 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యవస్థ ఎస్డిస్ గా నడవనివ్వండి. దేశవ్యాప్తంగా బీహార్ లో రిజర్వేషన్ వాళ్ళు పాస్ చేస్తారు, అమలైందా? సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాగే కర్ణాటక, అలాగే తెలంగాణ, ఏపీ ఇక్కడ కొట్టేసినారు. చాలా కళ్ళ ముందర కనబడతాం కదా సార్. మేము ముస్లింలకు రిజర్వేషన్ అంటే దానికి ఒక లాజిక్ ఉంది సార్. ఓసీలు కూడా అంటే ఓసీలుగా ఉన్నటువంటిగా లేకుంటే సామాజికంగా బాగా డెవలప్మెంట్ సామాజిక వర్గాలకు మీరు రిజర్వేషన్ పక్కకు తీయాలి, కానీ అది కనబడతలేదు. అందరికి చేసించారు. ఉదాహరణ మున్సిపల్ కార్పొరేషన్ 150 డివిజన్లు సార్. వాళ్ళకు బీసీఈ కింద సార్, బీసీఈ కింద ఉన్నాయన్ని సుమారుగా 50-52 మంది కార్పొరేటర్స్ వాళ్ళైనరు. 52-55 మంది కార్పొరేటర్స్ అయినారు. అందరు బీసీ సర్టిఫికేట్ పెట్టేస్తారు. బీసీ ఎంత ఉండే సార్? హిందువులు ఉన్న చోట కూడా వాళ్ళే, ముస్లిం ఉన్న హిందువులు కాదు సార్. బీసీల్లో ముస్లింలు పెడితే అందులో పఠాన్లు ఉన్నారా, అగ్రవర్ణాలకు చెందిన బీసీ ముస్లింలు అంటే మీరు క్వశ్చన్ చేయండి, కోర్టుకు వెళ్ళండి. దానికి లాజిక్ ఎక్కడ, దానికి ఒక మషినరీ ఎక్కడ? మీరు గుజరాత్ లో కాదు సార్, మీరు గుజరాత్ లో అమలు చేస్తున్నారు. ఎలా అమలు చేస్తున్నారు? అది ఎంతైతే ఉన్నదో అంత చేస్తా ఉన్నారు. ఇట్లా ఇష్టారాజ్యంగా చేస్తారు. అయినా మేము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్తారు, ఇవ్వాలని చెప్తారు. మేము కూడా తయారు దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేయలేదు. మేము చేస్తాం చూపిస్తాం. ఎప్పుడు ఇంకో 1 year ఎక్కడ సార్? 2026 చివరికి మొదలవుతుంది. ఎప్పుడు అవుతుందో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఫస్ట్ అయితే ఎలక్షన్ కండక్ట్ చేయాలని గ్రామ పాలనకు ఎవరు కూడా వారి హక్కుని హరించే హక్కు మీకు లేదు, రాజ్యాంగ హక్కు. దాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రాకేష్ గారు, బీఆర్ఎస్ కూడా మనకు తెలుసు ఒక రాజకీయ పార్టీగా, సరే గతంలో మీ హయాంలో సాధ్యం కాల, టైం సరిపోలేదు, ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఫైనల్గా రకరకాల ఆబ్లిగేషన్స్ మధ్య అదే మీరు కావాలని బీసీలకు అన్యాయం చేశారు కూడా నేను అట్లా 23% తోటే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి వచ్చింది. సరే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక కసరత్తు చేసింది. బీఆర్ఎస్ కూడా దానికి అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది. బీజేపీకి ఉన్నట్టు ముస్లింల వంక కూడా మీకు లేదు. రేపు ఢిల్లీలో దాని మీద ఒక జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా జరగబోతుంది. ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చారు. సరే రాజకీయంగా కాంగ్రెస్కి మీకు ఎన్నన్నా ఉండండి, కానీ తెలంగాణలో బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కోసం జరుగుతున్న పోరాటంలో ఎందుకు మద్దతు ఇవ్వకూడదు? సార్ మేము ఆల్రెడీ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు, మేము ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ లో కూడా బిల్లు పెడితే దానికి మద్దతు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకున్న సంఖ్యాబలం రాజ్యసభలో ఉన్నారు కాబట్టి మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, ఇప్పుడు మేము బిల్లు పెట్టి పంపించామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఈ రోజు ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ రోజు చర్చ జరుగుతున్న క్రమంలో, అంటే పార్లమెంట్ లో వీళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చిన టైంలో అసలు వాళ్ళ కూటమి ఎంపీలందరూ వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారా? నెంబర్ 1. ఇప్పుడు వాళ్ళ ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో, యూపీఏ కూటమి ఏదైతే ఉన్నదో, యూపీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారా? నెంబర్ 1 సార్.
నెంబర్ 2 వచ్చేసి మీరు బిల్లు పంపించేటప్పుడు ఇక్కడున్న యాక్ట్లను కూడా సవరించుకొని పంపించాలి కదా. ఇప్పుడు ఏదైతే 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ను మీరు అమెండ్మెంట్ అది దాన్ని చేంజ్ చేస్తూ ఇప్పుడు మొన్న ఏది 285 ఆర్డినెన్స్ కింద మొన్న పంపించారు గవర్నర్ కు. నేనేం అడుగుతున్నానంటే గవర్నర్ బిల్లు చేయక ముందు కదా దాన్ని సవరించుకోవాల్సింది, ఆర్డినెన్స్ తీయాల్సింది. ఇప్పుడు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు ఉంటది, ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చినామంటాం అంటే ఇక్కడ నిబద్ధత ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు సార్ 2 అంశాలు సార్. బీసీ బిల్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు దేశం మొత్తంలో అయినట్టుగా ఏదైతే తమిళనాడు తరహాలో కావాలంటే ఆ రోజు జయలలిత గారు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది, అక్కడ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చినా కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. కాకపోతే పార్లమెంట్ లో చట్ట సవరణ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఎందుకంటే సుప్రీంకోర్టు దాని మీద క్యాప్ పెట్టింది. ఇప్పుడు మనం సుప్రీంకోర్టును ఒప్పించా క్యాప్ తొలగించామా, లేకపోతే నేను అనేది ఏంటంటే సుప్రీంకోర్టును తొలగించావా, లేకపోతే పార్లమెంట్ లో చట్టం చేయడం ద్వారా దాన్ని బీసీ 42% కోరుతుంది. అదే కదా షెడ్యూల్ 9 లో పెడితే న్యాయ సమీక్షకు అతీతం అన్న రీతిలో చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది రాకేష్ గారు, 50% క్యాప్ ఏం కాదు, ప్రత్యేక సందర్భాల్లో అడిషనల్ గా కూడా ఇవ్వచ్చు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్ సార్, నేను ఏమంటున్నా అంటే అదేది చేయకుండా ఇక్కడ బీసీలను మోసం చేయడానికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీ కింద ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదని చెప్పేసి, మరి పాలకపక్షంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా? మేము బిల్లు చేసినాం, ఢిల్లీ పంపించినాం, ఢిల్లీ పంపిస్తే ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి? కేంద్రం చేయాలి. గౌరీశంకర్ గారు అదే చెప్పారు. వన్ మినిట్ సార్, కేంద్రం చేయాలి, మీరు చెప్పింది కరెక్టే సార్. దాన్ని భుజాలు ఎత్తుకోవాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అవును, కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదు కదా, రాహుల్ గాంధీ గారు తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ. ఓకే, రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ గారు అన్ని పార్టీల దగ్గర వాళ్ళ దగ్గర మద్దతు లెటర్ తీసుకురావడం జరిగింది, తద్వారా అందరికి న్యాయం చేయడం జరిగింది. ఒక అంశం అయితే ఆ రోజు 1994లో తమిళనాడులో బీసీ రిజర్వేషన్ అమలు చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ కదా, పివి నరసింహారావు గారు ప్రభుత్వమే కదా ఆ రోజు అమలు చేసింది. మరి దేశం మొత్తంలో బీసీలు ఉన్నారని ఆ రోజు మర్చిపోయినరా? ఇప్పుడు బీజేపీ పార్టీ మతాన్ని అందిపుచ్చుకున్నది కాబట్టి నేను కులాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పేసి పోరాటం ఆరాటంగా అనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధిగా ఇక్కడ కనిపించట్లేదు సార్. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఢిల్లీకి పంపించారో రేవంత్ రెడ్డి గారిది కాదు బాధ్యత, కాంగ్రెస్ పార్టీది. అది కాంగ్రెస్ పార్టీది తీసుకున్నప్పుడు ఈ రోజు ఓన్లీ తెలంగాణ ఎంపీలు కాదు సార్, అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు రేపు ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఒకసారి నిజంగా ఇందిరా గారిని అడుగుదాం, మీరు వ్యాలిడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడేమో ఇది అమలు కాదు, ఇది న్యాయ సమీక్షకు అతీతంగా ఉన్నది అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు చెప్తారు, బీజేపీ పార్టీ ఏమో మేము మద్దతు ఇస్తున్నామని చెప్తుంది. మరి కేంద్రంలో అసలు బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుందా ఇయ్యదా? మేమే కుల గణన చేస్తున్నాం కాబట్టి మేమే చెప్తామని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది. అసలు ఈ 2 జాతీయ పార్టీల వైఖరి ఏంది? ఇప్పుడు మేము ప్రాంతీయ పార్టీగా మేము తెలంగాణ. రాకేష్ గారు మీరే చెప్తున్నారు మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు, వస్తే బీజేపీతో ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ పార్టీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా అధికారంలో లేదు. ఇప్పుడు బీజేపీ మాట్లాడేదానికి కూడా ఒక సమాధానం సార్. ఇక్కడ ముస్లింలు 44% రిజర్వేషన్ తోటి తీసుకున్నారంటే మరి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే 4% రిజర్వేషన్ అమలు కదా. మరి టీడీపీకి మద్దతు ఉపసంహరించుకుంటారు, మీరు ఉపసంహరిస్తారా వాళ్ళు ఉపసంహరిస్తారా? మీకు మరి అది కూడా చెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి టీడీపీ తోటి కూడా పంచాయతీ పెట్టుకోవాలి కదా, మరి పెట్టుకుంటలేరు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడుతున్నారు. బీసీల విషయానికి వచ్చేసరికి మీకు ఏది 4% రిజర్వేషన్ గుర్తు, మరి పక్క రాష్ట్రం ఎందుకు గుర్తుకొస్తలేదు మీకు? రేపు అక్కడ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టబోతున్నారు, ఏం చేస్తారో చూద్దాం. మళ్ళీ ఇస్తాను సార్, శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇందిర గారు, రాకేష్ గారు 2-3 కీలకమైన అంశాలు లేవనెత్తారు. సరే, మొట్టమొదటిది అసలు ఇవాళ పార్లమెంట్లో జరిగిన ఈ వాయిదా తీర్మానానికి మద్దతు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలైనా ఇండియా కూటమి ఎంపీలు కూడా మద్దతుకు నిలబడ్డారా? నంబర్ 1. నంబర్ 2, రేపు జంతర్ మంతర్ దగ్గర జరగబోయే ధర్నాలో ఏ పార్టీలు పాల్గొంటా ఉన్నాయి? మీరు డిమాండ్ చేయడం బీజేపీ బీఆర్ఎస్తో సహా రావాలంటా ఉన్నారు, కానీ ముందు ఇండియా కూటమిలో జాతీయ స్థాయిలో ఉన్న పార్టీల నుంచి ప్రతినిధులు హాజరవుతా ఉన్నారా? రాహుల్ గాంధీ గారు దీన్ని ఏ మేరకు భుజాన్ని వేసుకున్నారు? జాతీయ స్థాయిలో ఒక ఒత్తిడి క్రియేట్ చేయాలంటే ఏ మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు? ఇవి ప్రశ్నలు. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అలాగే మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇవాళ ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చిత్తశుద్ధి ఏంటి అన్నది ఈ సమాజానికి తెలుసు. రెండవది, ఇవాళ కంప్లీట్ గా పూర్తిగా మేము దీనిపైన పోరాటం వైపు కూడా మూవ్ అయిన సంగతి అందరికీ తెలుసు.
ఈ నిన్న ఆల్రెడీ ఢిల్లీ బయలుదేరిన దాదాపు ఒక 10-15 వేల మంది స్పెషల్ ట్రైన్ లో వెళ్ళడం జరిగింది. రేపు ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చారు. రేపు జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ ఉంది. ఎల్లుండి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరిన. అయితే ఇక్కడ మా చిత్తశుద్ధిని మాట్లాడేటువంటి వాళ్ళకి మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నది వాళ్ళు గమనించాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు మద్దతు తెలిపి ఇదే రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తారు. టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు ఇవాళ ప్రొటెస్ట్ చేస్తారు. అంటే మీ ద్వంద్వ వైఖరి ఏంటి అన్నది గమనించాలి. ఇక్కడ మూడో విషయం ఏంది అని అంటే, ఇవాళ ఈ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి బీజేపీ దీనికి మద్దతు తెలుపదు అనే విధంగా చాలా క్లియర్ గా తేటతెల్లంగా వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయాల పట్ల స్పష్టమైంది. ఈ మధ్య కాలంలో ఆర్ కృష్ణన్న తీసుకున్నటువంటి ఇంకొక లైన్ కూడా మీరు చూడాలి. తను ఏకంగా ఇది రాజ్యాంగబద్ధంగా లేదు ఈ యొక్క సర్వే అని ఆయన మాట్లాడినారు. మరి నిజంగానే అలా లేకపోతే మరి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి శభాష్ అని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేసినటువంటి సంగతి కూడా మర్చిపోయినట్టుగా ఉందని గుర్తు చేయాల్సిన అవసరం. ఆయన ఇప్పుడు బీజేపీతో ఉన్నారు కృష్ణయ్య గారు, మీరు మర్చిపోతున్నారు. బీజేపీలో అదే అంటున్నా, బీజేపీలో ఉన్నారు కాబట్టి పార్టీ గుర్తొచ్చినట్టుంది. అప్పటిదాకా కలిసినంత వరకు ఒక బీసీ బిడ్డగా తన యొక్క జాతికి న్యాయం జరుగుతుంది, మంచి జరగబోతుందని సంతోషపడ్డారు. ఎప్పుడైతే బీజేపీ గుర్తొచ్చిందో మళ్ళీ ఇమీడియట్ గా అన్న యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపించింది. సో ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఇవాళ బీసీల గురించి ఒక చర్చ జరుగుతుంది అని అంటే అదొక శుభ పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ టెక్నికల్ గా చేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కేంద్రం పైన ఉన్నది అన్నది వాస్తవం. అయితే మరి వీళ్ళకు తెలిందాక బీజేపీకి సంబంధించి మా సీనని అడుగుతున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తాము ఏ రకంగా చేస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదని అడుగుతున్నారు. ఇది ఎంత విచిత్రమైన క్వశ్చన్ అంటే, నిజంగానే అంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడే పనులు జరుగుతాయి తప్ప రాజ్యాంగేతర శక్తులు వచ్చి ఈ పని చేయవన్నది గమనించాల్సినటువంటి విషయం. సో ఇవాళ మేము నిజంగానే కేంద్రంలో అధికారంలో వస్తామన్న నమ్మకంతో ఆనాడు మేము ఉన్నాం. కానీ కేంద్రంలో అధికారం రాకపోవడంతో రాష్ట్రంలో చేశాం. సో ఇవాళ కేంద్రంలో మీరు ఇప్పుడు ఇది ఎవరింటి వ్యవహారం కాదు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజల యొక్క అత్యధిక ఉత్పత్తి కులాలు ఓట్లు దండుకుంటూ అధికార పీఠం ఎక్కి గద్దెనెళ్తున్నటువంటి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా, వాళ్ళకి అడుక్కోవాలా, ధర్నాలు చేయాలా, దీక్షలు చేయాలా అని అడుగుతున్నాను నేను. మాకు రావాల్సిన వాటా కోసం చేయాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇవాళ ఎవరమైనా కూడా ఎవరో ఒకరు ఒక చర్చ లేపారు, ఒక అంశాన్ని చట్టబద్ధంగా మీ దగ్గర పెట్టినారు, దాన్ని చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నప్పుడు కుంటి సాకులు చూపుతూ ఇది ముస్లింలదని మేము చెయ్యము అని అంటే, మరి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం పౌరులకు మేము ఎలాంటిది ఇవ్వమని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేయండి పార్లమెంట్ లో. ఎవరు అడగారు అప్పుడు మిమ్మల్ని? కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా కొత్త ముస్లింలకు బీసీ జాతులుగా చేర్చినామా మేమేమైనా? కొత్త వ్యవహారం ఏమైనా చేస్తామా ఇక్కడ మేము? మీకు సంజాయిషి ఇచ్చుకోవడం కోసం ఒక ఆమె అడుగుతుంది, బీసీలలో ముస్లింల కోట ఎంత ఉందో ఆమె లెక్క చెప్తలేరు కాంగ్రెస్ వాళ్ళు, ఎంత ఉన్నారు అని బీజేపీ చెప్తలేదని ఇంకోగా ఆమె అడుగుతున్నది. బీసీలో మీరు ఇక్కడ కాదు, స్థానిక సంస్థల్లో ఇందిరా గారు బీసీల్లో ఎవరికి కోటలు అది ఎక్కడైనా బీసీ ఎవరైతే బీసీ కింద పరిగణిస్తారో అట్లానే బీసీల్లో ముస్లింల అగ్రకులాల వాళ్ళని చేర్చలేదు. గుజరాత్ లో అదే జరుగుతుంది, దేశంలో ఎక్కడైనా అదే జరుగుతుంది. మాట అడుగుతా నేను, ఈ దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ కల్చర్ లో, తెలుగు రాష్ట్రాల కల్చర్ లో హిందూ ముస్లింలకి ఒక మంచి రిలేషన్ ఉంటది. బావా బామర్దులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, వాయు వరుసలతో పిలుచుకొని ఒక రిలేషన్, ఒక బంధం ఉంటది మన దగ్గర. సో ఇవాళ మీరు చెప్పి చేసి మాట్లాడేటువంటి మాటల వల్ల మంచిగా ఉన్నవాడు కూడా చెడుగా ఇవాళ ఒక రెండు శక్తులుగా విడగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనదని రాజ్యాంగం ఇది కోరుకుంటుందని అడుగుతున్నాను. ఇందిరా గారు, నా ప్రశ్న రేపు మీరు మీకు బీజేపీ నుంచి బీఆర్ఎస్ రెండు ప్రశ్నలు వచ్చినాయి. ఒకటి, రేపు ఎవరెవరు మద్దతు ఇవ్వబోతున్నారు అన్నది ఒకటి, రెండవది దీని వంక పెట్టి మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటిన్యూగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు అన్నది బీజేపీ ఆరోపణ. రెండింటికి ఇస్తాను ఆన్సర్. రాజేష్ అడిగినటువంటి ప్రశ్న, ఇవాళ ఈ రాష్ట్రం నుంచి చేసి రేవంత్ రెడ్డి గారు పంపించారు కాబట్టి ఇది కాంగ్రెస్ బాధ్యత అంటున్నారు. ఎస్, అక్కడైనా ఇక్కడైనా కాంగ్రెస్ బాధ్యతనే. నేషనల్ పార్టీగా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ దేశవ్యాప్తంగా ఓబీసీల గురించి చర్చ చేస్తూ లాస్ట్ టైం జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి మీటింగ్ కు అన్ని పార్టీలకు సంబంధించి ఇండియా కూటమి అప్పుడు పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలోనే
మనం బిల్లు చేసి పంపించినటువంటి సందర్భంలో జయేంద్ర గారు. అన్ని పార్టీల అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీల యొక్క మద్దతుని ఆ రోజు ఇచ్చారు. రేపు కూడా అన్ని పార్టీల యొక్క ఎంపీల మద్దతు ఉంటుంది, మద్దతు కూడగడుతున్నారు. ముఖ్యమంత్రి ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పుడు మా ఎంపీలు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు, అక్కడ మీటింగ్ అన్నది జరుగుతున్నది. దీనితో పాటుగా ఇవాళ రైట్ ఇంద్ర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇంద్ర గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు డిబేట్. గౌరీశంకర్ గారు సరే ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు, ఉండవని మన వల్ల తెలంగాణ వచ్చినప్పుడు ఇచ్చింది మేమంటే తెచ్చింది నేను కదా అని కేసీఆర్ గారు అన్నారు. అది ఏదైనా సరే ప్రతిదానిలో ఇవాళ చట్టం చేసి లేకపోతే మేము కులగండ చేసి పంపించామని కాంగ్రెస్ చెప్పుకున్నా, రేపు పొద్దున బీజేపీ దాన్ని షెడ్యూల్ లైన్లో పెడితే షెడ్యూల్ లైన్లో మేము పెట్టింది కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదేమి ఏ రాజకీయ ఏమి చేయకుండా కూడా క్లెయిమ్ చేసుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. సో దీనికి నిజంగా అంటే ఒక జాతీయ స్థాయిలో ప్రభుత్వ రాజకీయాలు పక్కకు పెడితే రేపు పొద్దున వాళ్ళు చేస్తారా, కులగండ జరిగాక జాతీయ స్థాయిలో మౌలికమైన మార్పులు ఏమొస్తాయో మనకు తెలియదు. సుప్రీంకోర్టు 50% క్యాప్ ఏమవుద్ది, ఈడబ్ల్యూఎస్ ఏమవుద్ది, అన్నింటిని ఎలా పొందుపరుస్తారో పెద్ద సబ్జెక్టు. బట్ ఇప్పుడు టైం బీయింగ్ తెలంగాణ ప్రభుత్వం చేసిన దానికి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఇంతకన్నా చేయగలిగింది ఏమన్నా ఉన్నదా? నెంబర్ 1 మేనిఫెస్టోలో పెట్టారా? జాతీయ స్థాయిలో అధికారం రాలేదు, మనందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి చాలా రాష్ట్రాలది షెడ్యూల్ లైన్లో పెడుతున్న సందర్భాలు ఉన్నాయి, పెట్టినవి కోర్టులు పెట్టినవి ఉన్నాయి, పెట్టనివి ఉన్నాయి. కోర్టులో దశాబ్దాలు పట్టేస్తుంది. అప్పటిదాకా ఉన్న రిజర్వేషన్ అమలు అవుతుంది. ఆ మేరకన్నా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ని చేపట్టకూడదు? మనకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక సర్వే చేయించింది. దే హ్యావ్ డాటా ఒకటి క్లియర్. అంతకు ముందు కేసీఆర్ గారు ఒక సర్వే చేయించారు, తన దగ్గర ఒక రకమైన డాటా ఉంది. ఆ డాటా ఈ డాటా కొంచెం తేడానే ఉంది, లేదు అని కాదు. 10 ఏళ్ళు అయిపోయింది తేడా ఉంటుంది. 10 ఏళ్ళు అయిపోయింది, తేడా ఉంది. అండ్ సెకండ్ థింగ్, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసింది మాత్రం డెఫినెట్ గా ఒక భయం తోటి అందరూ ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. అంటే అది అయ్యకపోతే ఏమవుతుందో, మొత్తం ఆస్తులు పోతే అన్న భయంకి సింగిల్ డే చాలా ఇచ్చారు. ఈసారి డాటా అంటే నేను పర్సనల్ గా చూసాను, ఈసారి చాలా మంది ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ కూడా. కొంతమంది ఇచ్చారు, నేను మా కాలనీలో చూసాను, చాలా మంది దే అవాయిడెడ్ ఇట్. అంటే కులం కూడా చెప్పలేదంటారా? ఆస్తులు మిగతా పక్క పెడదాం, కులం కూడా కులం లేదు. అన్యూజువల్ గా మీకు అన్యూజువల్ కి we don't belong to any caste అని కూడా కొంతమంది తీసుకోరు కదా. బేసికల్లీ ఏంటంటే వాళ్ళ అసెట్స్ కానీ అది ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. కులంని పెద్ద దాచుకుని పెద్ద ప్రసక్తి ఉంది. ఇంకోటి ఇంటర్ మ్యారేజెస్ ఉంటాయి, అందుకే ప్రాబ్లమ్ ఏమంటే అవాయిడెడ్. ఎందుకు చెప్పాలి మనం కులం ఆ కులం ఎందుకు, అది దట్స్ గుడ్, సంథింగ్ రాంగ్. వి డు నాట్ బిలాంగ్ టు ఎనీ కాస్ట్ అని అది కూడా ఇచ్చారు. బట్ అల్టిమేట్లీ దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఇట్ ఈస్ అ పొలిటికల్ ఇష్యూ. పొద్దున డిఫరెంట్ గా ఇదే పొద్దున ఏ పొలిటికల్ పార్టీ బీసీ ఇష్యూ కాదు, పొలిటికల్ ఇష్యూ అంటారు గౌరీశంకర్ గారు. డిఫరెంట్ గా పొలిటికల్ ఇష్యూ అవుతుంది. రేపు పొద్దున ఎనీ పొలిటికల్ పార్టీ విల్ ట్రై టు టేక్ క్రెడిట్. కాంగ్రెస్ పార్టీ రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అనుకో, ఇట్స్ ఎ విక్టరీ ఫర్ అస్. రేపు పొద్దున మొత్తం దేశమంతా లాంచ్ క్యాంపెయిన్, దేశమంతా సెలబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ గా భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేశారు కదా, వాళ్ళు కూడా మేము కూడా వీఆర్ నాట్ అగేన్స్ బీసీస్, కానీ ఓకే మేము సర్వే చేయించాము, అప్పుడు చూద్దాము, మేము చేసాం కదా. అప్పుడు ఈలోగా తెలంగాణలో ఏమైపోయినా పర్లేదు, ఒక వ్యాలిడ్ సర్వే పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి సార్, ఎనీ పొలిటికల్ పార్టీ వాంట్ టు టేక్ ద క్రెడిట్ ఫర్ దాట్. ఇప్పుడు ఆ క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి కాంగ్రెస్ కానీ, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, 42% రిజర్వేషన్ పెట్టి మీరు ముందైతే ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, అప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా విల్ థింక్ అబౌట్ ఇట్. అదర్ స్టేట్స్ ఎట్లా ఉంటుంది, ఇట్స్ నాట్ ఒక్క స్టేట్ కి ఇచ్చేది కాదు కదా, ఇట్ విల్ హ్యావ్ ఎ నేషనల్ ఇంపాక్ట్ ఉంటుందని దట్ విల్ బి ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. కాదు గౌరీశంకర్ గారు, మీకు తెలియంది కాదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కులగండ మొదలుపెట్టి ఆ కులగండ జరిగి దాని మీద అభ్యంతరాలు స్వీకరించి దాని మీద కోర్టులకు వెళ్ళి ఫైనల్గా ఆ రిజర్వేషన్ 5 ఏళ్లకి తేలుతా 10 ఏళ్లకి తేలుతా ఎవరికి తెలియదు. అది ఏం జరుగుతుంది, అసలు రిజర్వేషన్ ఉద్దేశం ఉందో లేదో కూడా మనకు తెలియదు. కుల గణన చేస్తామని మాత్రం బీజేపీ చెప్పింది. కుల గణన ప్రకారం రిజర్వేషన్ 50% ఎక్సీడ్ అయ్యి చేస్తామని మీకు ఎవరైనా చెప్పారా గౌరీశంకర్ గారు? మరి ఇంక అది రిజర్వేషన్ దేనికోసం కదా. మేము కూడా క్యాస్ట్ సర్వే చేయించాం, నేషనల్ వైడ్ క్యాస్ట్ సర్వే చేయించాము. డెఫినెట్ గా దాని ప్రకారంగా మేము కూడా చేసాక విల్ బి రెడీ ఫర్ దట్ అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు, అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీకి డిఫరెంట్ గా వాళ్ళు ఎలక్షన్స్ వెళ్ళాలని ఉంది. వాళ్ళు వాంట్ టు టేక్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఇప్పుడు డెఫినెట్ గా బీసీలకు చేయాలి, కాదు అని కాదు, రిజర్వేషన్స్ ఉండాలి.
బీసీలకు రేపొద్దున మనకు లోకల్ బాడీస్ ఎడ్యుకేషన్ తో ఉండాలి. అంటే 2 థింగ్స్ ఉన్నాయి. లోకల్ బాడీస్ అంటే డిఫరెంట్ గా మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఇట్ అప్లైస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇది ఒకటే కాదు, తెలంగాణ ఒకటే కాదు కదా. కాదు సార్, కోర్టుల గతంలో కాదు గౌరీశంకర్ గారు, మీకు గుర్తుండాలి, రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక బీసీ సమీకరణాలను బట్టి, బీసీ జనాభాని బట్టి ఇది జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాల్సిన అవసరం లేదు. ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ ఉన్న బీసీ జనాభా ఇచ్చుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పింది గతంలో. మళ్ళీ క్యాప్ లేదు కదా, సుప్రీంకోర్టు క్యాప్ ఉంది కదా, మరి దాన్ని ఏం చేస్తాం మనం? ఓకే, సుప్రీంకోర్టు 50% క్యాప్ ఉంది కదా. కేసీఆర్ గారు ఎందుకు విత్డ్రా చేస్తున్నారు? ఓకే, సుప్రీంకోర్టు వెళ్ళాకే విత్డ్రా చేస్తున్నారు కదా. అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ టు బి డన్ బై ద పార్లమెంట్. కాదు లేదు దాన్ని అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది, లేకుంటే మళ్ళీ క్యాప్ ఆర్డర్ వస్తుంది మళ్ళీ. అప్పటికి కేసీఆర్ గారు చేసినప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పటికి ఈడబ్ల్యూఎస్ లేదు, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది. సెకండ్ థింగ్, ఇంకోటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ముస్లిమ్స్ కి కోటా ఉండదు. 4% కోటా ఎప్పుడైతే ఆల్రెడీ ఉందంటే ముస్లిం కెనాట్ బి అంటే ఎన్ బ్లాక్ ఒక మన దీనికి ఒక రిలీజియన్ మనం ఎట్లా ఇస్తారు అనుకోవటం వీళ్ళు అబ్జెక్షన్. కానీ అది రిలీజియన్ పరంగా కాదు, వృత్తుల పరంగానే గుజరాత్ లో కూడా అమలు అవుతుందని చెప్తున్నారు కదా, వాస్తవం కాదా? అంటే లేదు, ఒకటి మనం జనరల్లీ ముస్లిం కమ్యూనిటీలో ఏంటంటే దే డోంట్ సే వి డోంట్ హ్యావ్, మా కాస్టిజం లేదు అంటారు వాళ్ళు. మీరు చూడండి ఎప్పుడైనా ఓఐసీ గారికి ముస్లింలో ఆ లిస్ట్ ఉన్నది, దూదేకుల, పఠాన్ల, సయ్యద్ల, యూసఫ్ల, రకరకాలు ఉన్నాయి. కురేషీలు కురేషీలు ఇంక్లూడ్ చేశారా, పఠాన్లు ఇంక్లూడ్ చేశారా చెప్పాలి కదా. గట్టుకోలు ఉన్నారు అంతేనే. కాబట్టి దిస్ ఇస్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. ఒకటి సుప్రీంకోర్టు 50% ఉండేలా అది క్రాస్ చేయాలంటే డెఫినెట్ గా పార్లమెంట్ మళ్ళీ అగైన్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. పార్లమెంట్ లో డిబేట్ నడవాలి, పార్లమెంట్ ఒక యాక్షన్ బిల్ మూవ్ అయితేనే అవుతుంది రేపు. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ చేయండి మాత్రం కాదు. రైట్. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మిమ్మల్ని కోరుతుంది 2 అంశాలే. ఇప్పుడు మీకు నిజంగా ఆ పేరే ఇష్టం లేకపోతే, ముస్లిం అన్న పేరే ఇష్టం లేకపోతే తెలంగాణలో బిల్లు పెట్టిన రోజే ఈ 2 కలిపి పెట్టారు, మేము అంగీకరించే ప్రసక్తే లేదు, మీరు పెడితే విడిగా పెట్టండి అని చెప్పి ఆ బిల్లుకి మీరు మద్దతు తెలపకుండా ఉంటే కనీసం మోరల్గా ఒక మీ స్టాండ్ మీకు ఉండేది. ఇక్కడ కలిపి పెట్టిన దానికి మీరు మొత్తం బీసీలకి 42% అని పెట్టారు తప్ప దానిలో కేటగరైజేషన్ చేయలే. ఆ సంగతి మీకు తెలుసు, అయినా మీరు ఇక్కడ మద్దతు ఇచ్చారు. అదే మద్దతు రేపు ఢిల్లీలో కూడా అడుగుతున్నారు. ఆ 42% ముస్లింలు చేస్తారు. ముస్లింల్లో ఇందాక గౌరీశంకర్ గారు చెప్పినట్టు పఠాన్లో, కురేషీలను ఇంక్లూడ్ చేసి ఉంటే మీరు ఆ ఎగ్జాంపుల్స్ చూపించవచ్చు. ఇదిగో వీళ్ళు పఠాన్లు, వీళ్ళు కురేషీలు, వీళ్ళు ఇంక్లూడ్ చేశారు, ఎట్లా చెల్లుతుందని మీరు అడగొచ్చు. తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది గుజరాత్లో ఇస్తున్నారు, లేదా అనేక రాష్ట్రాలు ఇస్తున్నారు. ఇక్కడ అలాంటి ఆ వర్గాలనే ముస్లింలు, ఆ వర్గాలనే ఇప్పుడు పాస్మండా ముస్లింల కోసం మీరు మాట్లాడుతున్నారు జాతీయ స్థాయిలో, వాళ్ళు ముస్లింలో వెనకబడ్డ కులాలు. సో ఇదే క్రైటీరియా మేము ఫాలో అయ్యామని చెప్తా ఉన్నారు. దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడుగుతున్నది లోకల్ బాడీ ఎలక్షన్ జరపాలి, ఖచ్చితంగా కోర్టు కూడా జరుపుతామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆలస్యమైన మాట వాస్తవం. కానీ మీ చేతిలో ఉన్నది పార్లమెంట్, అక్కడ జరుగుతున్నది. ఒక్కసారి ఆ బిల్లు పెట్టుకొని చర్చించి షెడ్యూల్ లైన్లో పెడితే ఎన్నికలు అయిపోతాయి. కోర్టు ఒకవేళ అబ్జెక్షన్ చేస్తే తర్వాత సంగతి అది కోర్టు చూసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఎందుకని అడుగు వేయట్లేదు? సార్, ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ, 100 ఏళ్లకు పైబడ్డటువంటి సీనియర్ పార్టీ, చాలా చాలా ఓల్డెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి, ప్రపోజ్ చేయలేదని ప్రపోజ్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము, వచ్చిర్రు, సాధ్యమైతే చేద్దాం అనుకున్నాం. ఏం ఆలోచించి సెంటర్ లో రాకముందే మేము ఇచ్చేస్తామని చెప్పినారు సార్. అప్పుడు చెప్పలే కదా, అది కేంద్రంలో రాకుండా మేము ఇస్తామని చెప్పినామా? వాళ్ళు చెప్పిరా? చెప్పలేదు. ఇస్తాం మేము అని చెప్పినాం. ఎలక్షన్స్ అయిన వెంటనే, మా సర్కార్ వచ్చిన వెంటనే ఎలక్షన్స్ 6 నెలల లోపల కండక్ట్ చేస్తామని చెప్పారు. రిజర్వేషన్స్ అమలు చేసి తీస్తామని చెప్పిన చెయ్యలేదా? సాధ్యం కాదు. మేము చెప్పేది ఒకటే సార్, దేశవ్యాప్తంగా సెన్సెస్ జరిగేదానికి లీగల్ శాంక్షన్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెన్సెస్ చేయగలుగుతారా సార్? చట్టం ఉందా అట్లా? కాదు, దేశంలో మీరు కులగణన చేస్తానని చెప్తున్నారు కానీ దానిలో అసలు రిజర్వేషన్ అంశం ఎవరైనా మాట్లాడారు సార్ ఇప్పటిదాకా? ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుంది జిత్నా ఆబాదీ, శ్రీనివాస్ గారు, జిత్నా ఆబాదీ ఉత్తర హక్కు కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీజేపీ ఆ మాట మాట్లాడుతుందా? మ్యాటర్ ఆఫ్ 1 year or 1 year 4 months or 5 months. మీరు కులగణన చేస్తారు కరెక్టే, కానీ దేనికి? రిజర్వేషన్ కోసం మాట బీజేపీ నాయకులు ఒక్కరు మాట్లాడి ఇప్పటిదాకా. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నిన్నదాకా అధికారంలో వస్తారు 2014 వరకు. వాళ్ళు చేయలేదు కాబట్టి 3 సార్లు పోయారు సార్.
వాళ్ళు చేయలేదు కాబట్టి 3 సార్లు పోయారు అనుకుందాం. కాబట్టే మీ బాధ్యత రహితంగా ఇష్టం వచ్చినట్టు ఓట్ల కోసం ప్రామిసెస్ చేస్తారు, ఓట్ల కోసం డేట్లు ఇస్తారు, ఓట్ల కోసం ఇంకేమైనా చేస్తారు. ఫాల్స్ ప్రామిసెస్ విచ్ ఆర్ ఇంపాసిబుల్. మీ చేతిలో లేని పని ఇవాళ మా మీద బాల్ నెట్టేస్తారు సార్. మా కోర్టుకు మేము చాలా స్పష్టంగా ఇమాందారితో చెప్తున్నాం. దేశవ్యాప్తంగా దీని మీద స్టడీ జరగాల్సిన అవసరం ఉంది. ఆగండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు మాకు సమానమే. కాంగ్రెస్ సమానమో కాదో, ఆ వర్గాలని సమానమో కాదో కాంగ్రెస్ గా తెలుసు, వాళ్ళ మంచుకు. మేము కోరుకునేది చాలా రోజుల నుంచి చర్చ జరుగుతా ఉన్నది. 50% క్యాప్ మీద కూడా చర్చ జరుగుతా ఉన్నది. 50% ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది ఉన్నది. కర్ణాటక కావచ్చు, బీహార్ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకెక్కడ ఈ డిస్ప్యూట్ ఇంకా చర్చ జరుగుతుంది. దీని కారణంగా రిజెక్షన్ సార్ మీరు చెప్పిన సుప్రీంకోర్టే ఈడబ్ల్యూఎస్ కి ప్రత్యేక కేటగిరీ కన్సిడర్ చేసింది. దీన్ని కూడా కన్సిడర్ చేస్తాం. మీకు క్యాస్ట్ రిజర్వేషన్లకు ఆ ఈడబ్ల్యూఎస్ కు సంబంధం లేదు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సార్. నేను బీసీఐ కూడా నేను అబో 8 lakhs దాటే 8,50,000 దాటితే నాకు రిజర్వేషన్ రావు కాదు. బీసీ క్రిమినల్ లేయర్ కింద అయితే. సో అటువంటి చాలా మంది ఈడబ్ల్యూఎస్ కి నాట్ ఎలిజిబుల్ సార్. మీకు తెలుసో లేదో శ్రీనివాస్ గారు, బీసీ వాళ్ళు డబ్బులున్నా ఈడబ్ల్యూఎస్ కింద నాట్ ఎలిజిబుల్, డబ్బులు లేకపోయినా ఈడబ్ల్యూఎస్ బీసీ ఏతర అగ్రవర్ణాలకే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సార్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విచ్ ఆర్ నాట్ అవైలింగ్ బీసీ ఈ రిజర్వేషన్స్. సో రాజ్యాంగంలో ఒక చోట ఉన్నది మెన్షన్ చేసింది ఉన్నది ఏంటంటే అవసరమైన చోట పరిస్థితులు మీదకెళ్ళి ఆ యొక్క రిజర్వేషన్ పెంచుకునే అవకాశం. ఉదాహరణకి చెప్పినారు ఎస్సీ ఎస్టీ గురించి చెప్పినారు సార్. జనాభా నిష్పత్తి మీదకెళ్ళి ఎస్టీ సంఖ్య పెంచుకోవచ్చు అని చెప్పి. అలాగే బీసీలలో బీసీ కులాల మీద రాలేదు సార్, వృత్తుల మీద వచ్చినాయి. నాకు చూపించండి ముస్లింస్ ఎవరు ఏ వృత్తులకు సంబంధించినట్టు వర్గాలుగా రికగ్నిషన్ వచ్చింది ఉన్నది. దూదేకులు ఏంటి కుల వృత్తి కాదా? అదే గొర్రెలు కాసుకుంటున్న ఉన్నారు, దూదేకుల కటిక అటువంటి గాయ ఖసాబ్, దూదేకుల, మేత ఇటువంటి 3 మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే లేవంటారు. నేనేమో కులాలు రా వృత్తులు అవి. అదే సార్ బీసీలు కూడా వృత్తులు పట్టే కదా ఉన్నదే. సార్ మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ ఉన్నదే శాతం 12%, హార్డ్లీ 13% కావచ్చు. వాళ్ళకి 10% ఇస్తా అంటే ఎట్లా సార్? కులాలు ఎట్లా ఏర్పడ్డాయి? శ్రీనివాస్ గారు ఒక్కసారి, ఇప్పుడు దేశంలో ఈడబ్ల్యూఎస్ మొత్తం కలిపి 10% లేరు సార్. కాదు, దేశంలో శ్రీనివాస్ గారు అగ్ర కులాలు అన్ని కలిపి 10% ఉన్నారా? దయచేసి వినండి సార్. ఆగమ్మా ఇంద్ర గారు, 54-55% హిందూ బీసీలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకేమో తగ్గిస్తారు, వాళ్ళకేమో 10%. కరెక్టే సార్. మీరు అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీలో ఎందుకు లేవనెత్తలేదు? ఎందుకు బిల్లుకు మద్దతు ఇచ్చారు? అసెంబ్లీగా సార్ మేము పార్లమెంట్ అరే మీరు అసెంబ్లీలో మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు మద్దతు ఇచ్చారు. కళ్ళ ముందర రైట్. ఒకసారి రాకేష్ గారు ఇస్తాను, ఒక్క నిమిషం. ఇంద్ర గారు చెప్పండి. ఇప్పుడు కులాలు అనేవి ఎట్లా వచ్చినాయి? వృత్తుల పరంగానే కులాలు వచ్చినాయి. వృత్తులు చేసుకున్నటువంటి దాన్ని బట్టినే కులాలు ఏర్పడ్డాయి. బీసీలో ఇప్పుడు 120 కులాలను కలిపి ఒక బీసీ వర్గంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవాళ మనం దీనిని తప్పు పడదామా? దేని తప్పు పడదాం? ఇవాళ గుజరాత్ లో 75 ముస్లిం కులాలకు సంబంధించి ఓబీసీలుగా నరేంద్ర మోదీ గారు తనే చేశారు. తన నోటికుంటా ఒక టీవీ ఛానల్ దాంట్లో చెప్పినారు. ఆ వీడియో కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. ఎస్ అన్న, 75 ముస్లిం రిలవెంట్ గా ఉన్నటువంటి ఒక 75 సంబంధించిన జాతులని మీరు ఓబీసీలుగా చేర్చినారు. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది నరేంద్ర మోదీ గారు చెప్పిన స్టేట్మెంట్. మీరు కావాలంటే మీరు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన రోజు కూడా వీడియో వినిపించినారు, మీరు వినండి కావాలంటే. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఇవాళ ఢిల్లీలో జరిగేటువంటి దాంట్లో మీ వంతుగా ఈ రాష్ట్ర బిడ్డలుగా, బీసీ బిడ్డలుగా ఈడ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఎంపీలుగా. మరి మీరు యొక్క వంతు ప్రయత్నం మీరు ఏం చేస్తున్నారు?
Okay. అది వదిలేసి ఉల్టా రాళ్ళు రువ్వుతున్నారు. ఇది సరైనది కాదు. మనకు ఎవరు పెట్టేవాడు ముందుకు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని పార్టీలకు అతీతంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోదీ బీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇవాళ మీరు ఎట్లాగో దేశ జనగణన చేస్తామని అనుకున్న సందర్భంలో దానికన్నా ముందు ఉన్నటువంటి దాంట్లో దీని టెక్నికల్ ప్రాబ్లం ఏముందో దాన్ని చేయడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? అభ్యంతరం చెప్పకుండా మిగతావన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఒకే ఒకటి సింపుల్ గా అందరికి కనబడుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసింది మేము చెయ్యము, మేము ఇయ్యము. అది డైరెక్ట్ గానే శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఏ రకంగా హామీ ఇచ్చారు మరి వాళ్ళే చేయాలి కదా శ్రీనివాస్ గారు. ఇందులో రహస్యం లేదు ఇంద్ర గారు. ఇది ఎవరింటి వ్యవహారం కాదు, ఇది ఎవరింటి వ్యవహారం కాదు. ఈ దేశంలో అగ్రభాగంలో ఉన్నటువంటి జాతుల కోసం ఒకరు నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జరిగినప్పుడు నెక్స్ట్ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా చేయాల్సిన బాధ్యత అన్న వాళ్ళది. ఇది రాజకీయం కాదు, మీ దయాదక్షిణాలు కాదు, రాజ్యాంగబద్ధంగా కల్పించాల్సినటువంటి హక్కు గురించి మాట్లాడుతున్నాం ఇవాళ. దాని గురించి కదా ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా బీసీలు? బీజేపీలో లేరా? బీఆర్ఎస్ లో లేరా? వాళ్ళకి రేపు లాభం జరగదా? మరి అలాంటప్పుడు ఎందుకు ఇది రాజకీయ కోణం అవుతుందని అడుగుతున్నాను నేను. రాజకీయ లబ్ధి పొందాలంటే చాలా విషయాలు ఉన్నాయి. దీని మీద కూడా కాదు ఇంద్ర గారు. రేపు బీజేపీ షెడ్యూల్ లైన్లో పెట్టింది అనుకోండి, బీజేపీ నాయకులు ఇక్కడ చెప్పుకోరా మేము ఉన్నాం, మేము పెట్టాం, వీళ్ళకి చేత కాలేదు చెప్పుకోవచ్చు కూడా కదా. సీనన్నా నేనేమంటున్నా, నేను ఇక్కడ నాకు అధికారం ఉంది, ఇక్కడ నేను చేసిన కేంద్రంలో నీకు అధికారం ఉంది, నువ్వు చెయ్యి. రేపు చెప్పుకో తెలంగాణ రాష్ట్రంలో నేను చేయబట్టే పాస్ అయిందని చెప్పుకో. అబ్బా నేను ఎవరైనా వద్దంటున్నారా అని అడుగుతున్నాము. నువ్వు ప్రజలు నమ్ముతారా నమ్మరా, లబ్ధి పొందుతావా తర్వాత ముచ్చట చెప్పండి. క్రెడిట్ కోసం కొట్లాడతలేం ఇక్కడ మనము. రైట్, ఒక్కసారి ఇందిర గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. రాకేష్ గారు ఇక్కడ ఒక పాయింట్. ఇవాళ కేటీఆర్ గారు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కలిశారు. కొన్ని విషయాలు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు, మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన బ్యాలెట్ కావాలంటా ఉన్నారు, ఆయన అభిప్రాయం. అలాగే ఓటరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద కొన్ని అభిప్రాయాలు చెప్పారు. మీరు బిఎల్ఓలతో సమావేశాలు పెట్టండి, అందరి అభిప్రాయాలు తీసుకోండి, వన్ సైడెడ్గా ఏదైతే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నదో ఆ అంశాన్ని ఒక రాజకీయ పార్టీగా ఆయన స్వేచ్ఛగా ఆయన అభిప్రాయం స్పష్టంగా చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ ఎత్తుకుంది కాబట్టి దేశమంతా వాళ్ళ బీఆర్ఎస్ ఎస్ఐఆర్ అంశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాంగ్రెస్ మోస్తూ ఉంది. కేటీఆర్ గారు దానికి ఓపెన్గా ఇది సరిగా జరగలేదు, అవసరమే కానీ వాళ్ళకి తీసేసి నోట్లు పెట్టమని ఆ లిస్టు మీరు పెట్టండి, ఎవరెవరు తీశారో ఎందుకు తీశారో కూడా పెడితే తప్పే ఉందని చెప్పి మోర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందని మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ గుడ్. అదే పద్ధతిలో ఇప్పుడు రేపు ఢిల్లీలో జరుగుతుంది. కేటీఆర్ గారు ఇవాళ ఢిల్లీలోనే ఉన్నారు. యాక్చువల్గా నాకు తెలిసి కేటీఆర్ గారు ఒక బృందం ఎన్నికల సంఘాన్ని కలిసినట్టున్నారు. రేపు కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకులు వస్తారా ఇందిరా గారు చెప్పాలి, ఎవరైనా పెట్టనివ్వండి. ఇప్పుడు ధర్నా చౌక్ దగ్గర బోల్డెన్ ధర్నాలు అవుతుంటాయి రాకేష్ గారు. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఎవరైనా వెళ్ళి సంఘీభావం తెలపొచ్చు. వాళ్ళు జంత్రమంత్రి దగ్గర పెడతా ఉన్నారు. ఎందుకు బీఆర్ఎస్ దానికి మీకు రాజ్యసభ లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవచ్చు, రాజ్యసభలో ఉంది, ఎందుకు గొంతు కలపకూడదు బీసీల కోసం? సార్ మేము ఏమని చెప్తున్నామంటే ఎక్కడైతే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు దానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ గతంలో మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడడం జరిగింది, అదేవిధంగా మా గంగుల కమలాకర్ గారు మాట్లాడడం జరిగింది. దానితో పాటు దేశంలో ప్రజాస్వామ్యం పడవిల్లాలని చెప్పేసి కేటీఆర్ గారు గతంలో మన జైపూర్ లో జరిగినటువంటి ఏది జర్నలిస్ట్ల ఫోరం మీటింగ్ లో కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ గానీ ఓటర్లు తీసేసినప్పుడు ఎందుకు తీసేస్తారు, ఏ లెక్కలు తీసేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ పెట్టండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా అడగడం తప్పు కాదు కదా. మనం అడుగుతుంది ఇప్పుడు అది కూడా ఒకళ్ళ ఇంటి విషయం కాదు. ఇప్పుడు ఇందిరా గారు చెప్తుంది కూడా అదే, ఇదేదో కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం కాదు, తెలంగాణ బీసీ వ్యవహారం అని. నేనేమంటున్నా అంటే ఒక సుదీర్ఘకాలం 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి 42% రిజర్వేషన్ పెడితే దాంట్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ఇందిరా సహాని కేసు ఏదైతే ఉన్నదో దాన్ని దాటి మనం పోతున్నామన్న పరిజ్ఞానం లేకుండా పెట్టిందని చెప్పేసి మనం అనుకోవడం తప్పు కదా సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఒక బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలంటే తప్పకుండా దేశం మొత్తంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ ఏకం చేయాలి. ఏకం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో కాదు కదా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అయినప్పుడు దాన్ని లేవనెత్తుకోవాల్సిన అంశాన్ని తీసుకోవాల్సింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికి కూడా మొన్న ఏది కులగణన సమీక్ష జరిగినప్పుడు కూడా హిందుత్వ రాజకీయాలను దీని ద్వారా బద్దలు కొట్టొచ్చు అని చెప్పారు తప్పితే ఎక్కడ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి మన పార్టీ సిద్ధాంతం అని చెప్పేసి ఢిల్లీలో ఎక్కడ ప్రకటించారు సార్. కామారెడ్డి డిక్లరేషన్ అది కదా రాకేష్ గారు. సార్ నేను అడుగుతున్నా ఒక్క నిమిషం రాకేష్ గారు కంప్లీట్ చేయండి. ఇందిరా గారు ఇస్తాను, ఇందిరా గారు మీకు ఇస్తాను టైం ఉంది. ఐ విల్ గివ్ యూ బ్యాక్. నేను చెప్పేది ఏంటంటే
కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీగా చేసింది, ఆ రోజు ఫ్లోర్ లీడర్ కాదు ఆయన. ఈ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఆయన పార్లమెంట్ లో 42% ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎప్పుడన్నా మాట్లాడిండా? పార్లమెంట్ చర్చ వస్తే కదా వాయిదా తీర్మానం తీసుకోవట్లేదు కదా. లేదు సార్, నేను ఏమంటానంటే చర్చలేవా కదే సార్, వాళ్ళ డాష్ మీద ఎక్కడన్నా మాట్లాడినరా? ఈరోజు బీహార్ లో ఎలక్షన్లు వస్తున్నాయి, అక్కడ కూడా 42% డిమాండ్ చేస్తున్నారా? నేను ఏమంటానంటే మన మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగింది, అక్కడ 42% డిమాండ్ చేసిరా? కాదు సార్, ఇక్కడ కాదు రాకేష్ గారు మిస్లీడ్ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఒక కులగణన చేసింది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో లేదు కదా. మొత్తం నాది అయిపోయినా కంప్లీట్ చేయండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఓన్లీ తెలంగాణ వరకే పరిమితం. అవును, దేశం మొత్తంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా? తద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మొత్తం ఎంపీలందరినీ కలిసికట్టుగా, ఏదైతే వాళ్ళ కూటమి ఎంపీలు ఉన్నారో, వాళ్ళ ఇండియా కూటమి ఏదైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరినీ కలిసికట్టుగా దీనిలో పార్టిసిపేట్ చేస్తుందో చేపించట్లేదా? సార్, మొన్న కులగణన గురించి కూడా ఎప్పుడైతే పీపీటీ ప్రజెంటేషన్ పెట్టినప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలే పాల్గొనడం జరిగింది. దాంట్లో వాళ్ళ కూటమి ఎంపీలు ఎవరు కూడా పాల్గొనలేదు. అంటే ఇది కాంగ్రెస్ అంశంగా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుకున్నప్పుడు జాతీయ స్థాయిలో దానికి అన్ని పార్టీలు మేము మద్దతు ఇచ్చినామని చెప్పినాం, బిల్లుకు సపోర్ట్ చేసినాం. రాజ్యసభలో వచ్చినప్పుడు మా ఎంపీలందరూ కూడా మద్దతు తెలుపుతారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకో మాట అడిగారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరుగుతుంటే మీరు ఎందుకు పిలిచింది ఎవరు సార్? ఎవరైనా అఖిల పక్షాన్ని పిలిచిరా? అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయారా? కాంగ్రెస్ పార్టీ వైఖరిగా ఇక్కడ అసెంబ్లీలో మేము ఏమేం చేయాలి అవన్నీ చేసినాం. కేంద్రంలో ఏం చేస్తారని ఆ పోరాటం. ఇప్పుడు మేము తెలంగాణ అంశాన్ని కేసీఆర్ గారు లేవనెత్తుకున్నప్పుడు అన్ని అదే అంటున్నా, పిలిచేది ఇది ఒకళ్ళ ఇంట్లో పేరెంటం కాదు, తెలంగాణ బీసీలకు సంబంధించిన అంశం అన్నప్పుడు మీకు చేయగలిగింది మీరు కూడా చేయాలి కదా. అంటే మహిళలకు సంబంధించి 2500 ఇవ్వాలన్నప్పుడు మహిళలందరూ మా తెలంగాణ మహిళలే, వాళ్ళందరికీ మీ పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పి 2500 ఇవ్వాలి, పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలని అడిగినట్టే ఉంది సార్. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న దాన్ని కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఎట్లా అమలు చేయాలని చెప్పేసి మమ్మల్ని ఎట్లా మిమ్మల్ని అమలు చేయవల్ల మద్దతు ఇవ్వమన్నారు. ఒకసారి ఇంద్ర గారు రాకేష్ గారు గెలిచిన తర్వాత వాళ్ళు మోసం చేస్తారా, న్యాయం చేస్తారా, అసలు ఎలక్షన్లు పెడతారా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి. ఇంద్ర గారు ఇక్కడ 1, 2, 3 అంటే మీరు ఆన్సర్ చేయాల్సినవి. ఒకటి, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో దీని మీద ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. దానికి మరి నాకు తెలియదు అది నిజంగా కాంగ్రెస్ ఎంపీలే పాల్గొన్నారా, ఒక పెద్ద సమావేశం అయితే ఢిల్లీలో జరిగింది. రేపు జంతర్ మంతర్ దగ్గర దీని మీద ఒక ధర్నా దాదాపు 20-30 వేల మంది వెళ్తారంటున్నారు. ముఖ్యమంత్రి గారు అందరూ వెళ్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది దాని మీద? ఇతర పార్టీలు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు రాబోతున్నాయి, జాతీయ స్థాయిలో బీసీ నాయకులు రాబోతున్నారా? ఇంద్ర గారు చెప్పండి. అంటే జాతీయ స్థాయిలో సరే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు, దానిలో జితనాబాద్ ఉత్తన కోట అన్నారు, ఇవన్నీ జాతీయ స్థాయిలో సరే గతంలో ఎందుకు చేయలేదు ఆ చర్చ పక్కకు పెడితే, ఇప్పుడు ఈ బిల్లుని తెలంగాణ చేసిన బిల్లుని పార్లమెంటులో ఇండియా కూటమిగా దాన్ని సపోర్ట్ చేయబోతా ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీగా చేయబోతుందా? ఏంటి స్టాండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ గారు మొన్న ఓబీసీ మీటింగ్ జరిగినప్పుడు చాలా క్లియర్ గా క్లారిటీగా తెలంగాణ మోడల్ గురించి మాట్లాడినారు. ఎక్కడ ప్రస్తావించినా ఏది జరిగినా తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నారు. అంటే మరి ఇంక్లూడింగ్ ఉన్నట్ట ఎక్స్క్లూడింగ్ ఉన్నట్ట సార్? అది ఆన్సర్ వాళ్ళకి కావాలి, చెప్పండి. వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు అడిగిన వాళ్ళకే సమాధానం చెప్తున్నాను నేను. రెండో విషయం ఏంటి అని అంటే, బీసీలకి సంబంధించినటువంటి అంశం పట్ల మరి వీళ్ళు చేస్తారా చేయరా, చిత్తశుద్ధి ఉందా లేదా వీళ్ళకని ఆ మాట్లాడే ముందు ఒకటి అడుగుతాను నేను. ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో మనము రెజల్యూషన్ ఇచ్చినప్పుడు, ఆ చట్టం చేసినప్పుడు అందరం మద్దతు తెలిపినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ దానికి అంగీకారం తెలిపినట్టు లెక్క. మరి కేంద్రంలో చేయాల్సి వచ్చినప్పుడు మరి అందరూ అదే విధంగా చేయాలి కదా అని అడుగుతున్నాను నేను. నేను భారతీయ జనతా పార్టీని ఒకటి అడగదలుచుకున్నా. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, దేశంలో అధికారంలో ఉన్నటువంటి మీ బాస్ ని మీరు ఒక అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడా? మీరు అడగండి. మా వాళ్ళందరూ వస్తారు, ప్రభుత్వం తరపు నుంచి వస్తారు, పిసిసి తరపు నుంచి వస్తారు, అందరు కలిసి వస్తారు. మీరు అపాయింట్మెంట్ అడగండి. రాకుంటే అప్పుడు మీరు వీళ్ళలో చిత్తశుద్ధి లేదని మీరు ఎత్తి చూపించవచ్చు. కానీ మీరు చెయ్యరు, మేము చేస్తే మీరు రారు. ఇది ఏమి వైఖరి మీద అడుగుతున్నాను నేను. అంటే సింపుల్ లైన్ ఒకటే, రాజకీయంగా దీనిని పబ్బం గడుపుకోవాలి, రాజకీయ కోణంలో బీసీలకు వచ్చేటువంటి దాన్ని ఓర్వలేనటువంటి తనంతో దీన్ని ఎట్లనైనా చెడగొట్టాలన్నట్టు ఒకే ఒక లైన్ కనబడుతుంది తప్ప వీళ్ళలో చిత్తశుద్ధి లేదని చాలా క్లియర్ గా ఉంది. చేస్తున్నది ఒకే ఒక కోణం, చేయకుండానేమో గతంలో చేయలేదంటున్నావు, చేస్తేనేమో ఇవాళ నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు కేంద్రంలో లేవు కదా అంటావు. ఇది ఎక్కడ లెక్క అని అడుగుతున్నాను నేను. మరి ఇదే తమిళనాడులో 69 ఇచ్చినాడు, మరి తమిళనాడులో అధికారంలో ఉంటే ఇచ్చినామా మనము? కాదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు లెక్కకు వస్తున్నారు అడుగుతున్నాను నేను.
సో ఇవాళ మీరు చెప్పినటువంటి దాంట్లో ఇవాళ మనం పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడానికి ఇవి 50% స్లాబ్ అన్నది ఎత్తివేయబడ్డది. ఈడబ్ల్యూసి వచ్చినాడే అది వేగిపోయింది. ఇవాళ మనకు అవసరాల తగ్గట్టు మన సంఖ్య పెరిగినప్పుడు దానికి మూలమైనటువంటి కులగణనకు సంబంధించినటువంటి వివరాల లెక్క నా దగ్గర ఉన్నది. రేపు కోర్టు అడిగినా ఇది ఉన్నది కాబట్టి ఇది నేను చేయాల్సి వచ్చింది, వాళ్ళకి పెంచాల్సిన అవసరం ఉన్నది, అనివార్యం ఉన్నది. ఇవన్నీ మనం చేసుకునేవే కదా సార్, ఎవరు చేసింది కాదు కదా. రాజ్యాంగ సవరణ ఎన్నిసార్లు చేసుకోలేదు మనము. మరి అలాంటప్పుడు జనాభా పెరుగుతున్నప్పుడు జనాభా తగ్గట్టుగా మన యొక్క కార్యక్రమాలు మూవ్ అవ్వాలి కదా. మరి అలాంటప్పుడు దీనిని ఎందుకు సాగు చూపిస్తున్నారు అంటున్నా. అసలు చర్చ చేస్తే కదా ఇది జరిగేది. నువ్వు పార్లమెంట్ లో కనీసం చర్చించడానికే ఇష్టపడతలేవు, వాయిదా తీర్మానం ఎందుకు తీసుకుంటలేరు మీరు? రాహుల్ గాంధీ గారు లాస్ట్ పార్లమెంట్ లో మాట్లాడలేదా? మాట్లాడినారు కదా, మరి దాని ఎందుకు తప్పు పడుతున్నారు మీరు? కాదు ఇంద్ర గారు, ఇప్పుడు 3 కనీసం జాతీయ స్థాయిలో సరే టీఎంసీ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి అంటే పక్క పెడతా వాళ్ళు అంశాల వారీగా ఒక్కోసారి మీతో వస్తారు, ఒక్కోసారి రారు. పక్కకు పెడితే డిఎంకే కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, లేదా జేఎంఎం కావచ్చు, ఎన్సీపీ శరద్ పవార్ గారి వర్గం కావచ్చు, మరి ఈ పార్టీ నాయకులు ఇండియా కూటమిలో ఉన్నారు. రేపు ధర్నా జరుగుతోంది, రాహుల్ గాంధీ గారు వాళ్ళందరినీ ఆహ్వానించారు. అన్ని పార్టీల మద్దతు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ అందరి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఈ రిజర్వేషన్ కు ఉన్నదన్నది గమనించాల్సిన విషయం. దీనికి నిదర్శనం గతంలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర డిఎంకే వచ్చింది, అన్నా డిఎంకే వచ్చింది, తర్వాత ఎవరు మహారాష్ట్రకు సంబంధించినటువంటి శరద్ పవార్ కూతురు వచ్చింది, తర్వాత ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించి ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చినారు. సో ఇట్లా వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యను మీరు కావాలంటే ఆ రోజున్న వీడియోని వెనక్కి వెళ్ళి చూడండి. వచ్చిన ప్రజాప్రతినిధులు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు అందరూ కనబడి, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరి మద్దతు ఆ రోజు ఆ వేదిక పైన కనబడింది. కాబట్టి రేపు కూడా అందరి మద్దతు ఉంటుంది, మీరేం పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు ఢిల్లీలో ఉన్నారు. నాకు తెలిసి బీఆర్ఎస్ కి పెద్ద ముస్లిం హిందూ ఈ గొడవ ఉందని నేను అనుకోవట్లా. ఆహ్వానించండి, ఆయన వస్తే సంతోషం కదా మీకు. సరే ఇక్కడ ప్రాతినిధ్యం ఉందా లేదా అది వేరే చర్చ. ఆహ్వానం కావాలని రాకేష్ అంటున్నారు. అనే మీకు ఒక విషయం అడుగుతా నేను, ఈ రాష్ట్రంలో మీరు మద్దతు తెలిపినప్పుడు జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి విషయాల పట్ల కూడా స్వచ్ఛందంగా కూడా వెళ్ళి మీ యొక్క విజ్ఞతని, మీ యొక్క సమర్థతని, మీ యొక్క దాన్ని ఏమంటారు, మీ యొక్క ఇంట్రెస్ట్ ని బీసీల పట్ల కూడా మీరు చాటుకోవచ్చు. ఒకవేళ చెప్పలేదని మీరు అనుకుంటే గనక పొయ్యి నీ యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పొచ్చు. నేను జంతర్ మంతర్ లో కూడా బీసీల కోసం మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ కాదు, బీసీలకు మద్దతు తెలిపినని నీ యొక్క చాటుకోవచ్చు. రాజకీయాలు ఇన్నోవేటివ్ గా చేయండి. ఇంకా ఎన్ని రోజులు మోటు రాజకీయాలు చేస్తారు? ప్రజల కోసం కదా మనం పార్టీలు పెట్టింది, ప్రజల బావు కోసం కదా రాజకీయాలు చేస్తుంది. అవన్నీ వదిలేశారు. అవి వదిలేసి నువ్వు చేసినావు కాబట్టి నేను చెయ్యొద్దు, నువ్వు పెట్టినావు కాబట్టి నేను మద్దతు ఇయ్యను. ఇది ఎక్కడ రాజకీయం అన్నా? దీనికోసమా ప్రజలంతా మీకు ఓట్లేసింది? రాజకీయ పార్టీలు పెట్టుకొని కోట్లు మీరు ఇవాళ విరాళాలు తీసుకుంటుంది. రాజకీయాలు బీసీలకు ఒక మంచి అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నటువంటి అవకాశం వచ్చింది. దీన్ని యూటిలైజ్ చేయడం కోసం అన్ని పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే ఆయా పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు బహుజనులు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో మనం ఉండాలా ఉండొద్దా? కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్ల గురించి గానీ వాటాల గురించి కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీలకు రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్, రేపు బీసీలకు కూడా ఇవ్వబోతుంది కూడా కాంగ్రెస్. శ్రీనివాస్ గారు ఒకటే ప్రశ్న రేపు ఇప్పుడు వాయిదా తీర్మానం ఇచ్చే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అందులో కాంగ్రెస్ గతంలో లాగా 30 సీట్లు 100 సీట్లు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ వాయిదా తీర్మానం ఇస్తే ఒక అర్జెంట్, మీరే చెప్తున్నారు అర్జెంట్ తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆగిపోయినాయి ఉన్నాయని, ఒక వాయిదా తీర్మానం ఇస్తే తీసుకొని దానిలో చర్చ పెడితే అది షెడ్యూల్ లైన్లో పెడతారో లేదో కూడా తర్వాత సంగతి. ఆ వాయిదా తీర్మానం తీసుకొని పార్లమెంట్లో చర్చ పెట్టడానికి కూడా అభ్యంతరం ఎందుకు ఉండాలి శ్రీనివాస్ గారు? సారు భారతీయ జనతా పార్టీ ఈ ఇష్యూ చాలా చాలా క్లియర్ గా ఉన్నారు సార్. సార్ వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారు, చెప్పండి క్లియర్ గా ఉన్నామని పార్లమెంట్ లోనే, నా డిబేట్ లో కాదు కదా. అది స్పీకర్ గారు చెప్పాలి కదా సార్, మా పద్ధతి లేదు కదా. స్పీకర్ గారు బీజేపీ కాదు కదా, వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు కదా, వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు కదా. ఒక్కటి సార్, ఒకటి ఇక్కడ కాంగ్రెస్ ఒకటే నిమిషం, కాంగ్రెస్ సర్కార్ కి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే అవుట్ ఆఫ్ 73 or 72 కార్పొరేషన్స్ హ్యావ్ బీన్ సెటప్ నౌ
53 రెడ్డి సార్ ఒక్క కమ్యూనిటీ. రైట్ సార్, ఈ అంశాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికి జాతీయ స్థాయిలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఢిల్లీ గడ్డకి చేరింది. దాని మీద రేపు జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా జరగబోతోంది. అయితే పార్లమెంట్లో దీనికి చర్చకి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా, స్పీకర్ గారు అనుమతిస్తారా, వాయిదా తీర్మానం ఇస్తే ఎందుకు తీసుకోరు, దశాబ్దాలుగా అదే ఎందుకు జరుగుతుంది, కొన్ని సంవత్సరాలుగా వాయిదా తీర్మానం తీసుకోవట్లేదు ప్రతిపక్షాలు ఏవిచ్చని కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. దీని మీద పార్లమెంట్లో చర్చ జరుగుతుందా, జంతర్ మంతర్ దగ్గర ఎవరెవరు మద్దతు ఇవ్వబోతున్నారు, జాతీయ స్థాయిలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ అన్ని ఒక ఇష్యూగా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతున్నది చూడాల్సిన అవసరం ఉంది. చర్చలో పాల్గొన్న రాకేష్ తిరుమల గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, ఇందిరాగా శోభన్ గారికి, అలాగే గౌరీశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తూ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం సార్.